రైతు కంటతడి పెడితే అది రాష్ట్రానికి అరిష్టమని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని 25 జిల్లాల్లో తుఫాను ప్రభావం వల్ల 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన అన్నారు. తుఫాను నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని గూడూరు మండలం ఆకుమరులాకు రామరాజుపాలెం గ్రామాలకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక, నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పాల రాముతో స్వయంగా పొలాల్లోకి దిగి తడిసిపోయిన పంటను పరిశీలించారు. గడిచిన 18 నెలల్లో 16 సార్లు ప్రకృతి వైపరీత్యాలు రాగా ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా రూపాయి సహాయం చేయలేదని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఏ రైతుకైనా కూడా పెట్టుబడికి సహాయంగా 20,000 ఇస్తామన్నారు. అన్నదాత సుఖీభవ పేరు పెట్టారు. రెండేళ్ళు కలిపి 40,000 ఇచ్చింది ఎంత అని చూస్తే అంటే పూర్తిగా రైతులు వెన్ను గురించి 40,000 ఇవ్వాల్సిన చోట 5,000 ఇచ్చారు. ఇన్పుట్ సబ్సిడీ రాలా, ఇన్ని కళానికి చివరికి ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు ఉచితంగా ఇన్సూరెన్స్ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ రైతు ఇబ్బంది పడకుండా, ఏ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే ఆ రైతుకు ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ వచ్చింది. అలాంటిది దాదాపుగా చెప్తా ఉన్నారు కథలు. 3.5 ఎకరాలు ఉంటే దాదాపుగా 70,000, 66,000 ఇన్సూరెన్స్ డబ్బులు అందుకున్న పరిస్థితిని చెప్పుకుంటా ఉన్నారు. రైతు గుర్తు చేసుకుంటారు. అది కూడా ఈ కొత్త రైతులకు రాకుండా చివరికి ఎరువులు కూడా బ్లాక్ లో రైతులు కొనుక్కోవాల్సిన అధ్వానమైన పరిస్థితులకి ఈరోజు రైతులకు 263 రూపాయలకు దొరకాల్సిన ఎరువు యూరియా ఏకంగా 500 రూపాయలకు 600 రూపాయలు నష్టపోయిన రైతుల్ని పరామర్శించడానికి, వాళ్ళకి ప్రభుత్వం ద్వారా సహాయం అందించడానికి పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ఉంది. ఎన్యూమరేషన్ కూడా నిర్లక్ష్యంగా వాళ్ళ యొక్క పద్ధతిలో చేస్తున్నారు. ఈసారి ఈ తుఫాను విచిత్రమైంది. 84 కిలోమీటర్ల స్పీడ్తో విండు రావటం వల్ల చేలు 40 బస్తాలు పండాల్సినటువంటి చేలు ఇవాళ పాలు పోసుకునే టైంలో ఆ గాలికి అవి పైన బద్దలైపోయి గింజ తయారవకుండా దప్పలైపోయి వాళ్ళ 15 బస్తాలు అవుతాయో 10 బస్తాలు అవుతాయో తెలియని పరిస్థితుల్లో రైతు అగమ్యగోచరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఈ అంచనాలు సరిగ్గా లేక శాస్త్రవేత్తలను పంపిస్తున్నామని చెప్తున్నారు. మరి అసలు వాళ్ళు ఏం శాస్త్రవేత్తలో కూడా గమనించాలి. ఎందుకంటే ఇంత గాలిలో పాలు